అంత ఏడిస్తే అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యేటవాడు. ముందు ఎలాగోలాగా ఏమైతేనే శివదర్శనాన్ని పొందాడు మహానుభావుడు. అంత ఏడిస్తే ఆయన నిలవలేకపోయాడు. వెంటనే అనుగ్రహించాడు. ప్రీతోస్మి, నేను చాలా సంతోషించానయ్యా, నాకు వీరులంటే భలే ఇష్టం. ఎందుకంటే ఈయన మహావీరుడు. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః. గొప్ప వీరుడు గనకనే ఈయన వీరాన్ని ముందు మెచ్చుకున్నట్ట. సౌటీర్యాశ్చ దశానన, నీ సాహసాన్ని నీ వీరత్వాన్ని నేను చాలా మెచ్చుకున్నాను. ఎందుకంటే ఈ మాత్రమైనా నా కైలాసాన్ని కదిలించావు అంటే సామాన్యుడువా? అయితే నీకు నేనొక పేరిస్తున్నాను అన్నాడు. ఏమిటంటే యస్మాల్ లోకత్రయం చైతద్ రావితం భయమాగతం శైలాక్రాంతేన యోముక్తస్త్వయా రావః సుదారుణ. త్వయా రావః, త్వయా రావితం, 2 మాటలు వేశాడు. నువ్వు ఈ శైలం ఎప్పుడైతే నీ చేతుల్ని చెదగొట్టిందో అప్పుడు గట్టిగా రావం చేసావు. రావం అంటే బిగ్గరగా ఏడ్చుట, ఇది అనమాట శబ్దము. బిగ్గరగా వచ్చే శబ్దము, బిగ్గరగా ఏడ్చు. ఏదో నామోషిగా నాగరికంగా ఏడవడం కాదు. ఎంత నాగరికత అయినా గట్టి దెబ్బ తగిలితే కుయ్యో మొర్ర అనాల్సింది గట్టిగా. కనుక అంత భయంకరంగా ఏడ్చేవే, అంత భయంకరమైన రావము చేసినందుకు గాను నీ రావము విని మిగిలిన లోకమంతా ఏడ్చింది. నీ ఏడుపు విని మిగిలిన వాళ్ళు ఏడ్చారు. అంటే అయ్యో రావణుడికి ఇంత బాధ కలిగిందే అని సానుభూతితో ఏడవలేదు, ఆ సౌండ్ భరించలేక ఏడ్చేట చాలామంది. వీడు చేసిన ఏడుపు శబ్దం భరించలేక వాళ్ళ కర్ణభేరులు పగిలిపోయేటంత వేదనయ్యి వాళ్ళు ఏడ్చేట. నువ్వు పెద్ద ఏడుపు చేసావు, వాళ్ళందరినీ ఏడిపించావు. కనుక ఏడ్చి ఏడిపించిన వాడివి గనక నీ పేరు ఇక రావణ అని పెడుతున్నాను అన్నాడు శివుడు. ఇలా వచ్చిందని వాడికి పేరు. మొత్తాన్ని వాడి క్యారెక్టర్కి తగ్గ పేరు ఇప్పుడు దొరికింది వాడికి. వాడి లక్షణమే అది. అవకాశం దొరకకపోతే ఏడుస్తాడు, దొరికితే ఏడిపిస్తాడు. నిన్నే చెప్పుకున్నామా కదా, రజోగుణ లక్షణం అది. కోరికలు తీరక ఏడుస్తారు, తీర్చుకుంటూ ఏడుస్తారు. ఆ కోరికలకి ఎవడైనా అవరోధం కలిగిస్తే వాడి మీద కోపంతో ఏడుస్తారు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, కామక్రోధములు 2 రజోగుణం నుంచి పుడతాయి. ఆ రెండిటి వల్లే పుడుతుంది ఏడుపు. ఇంక దేనివల్లైనా ఆలోచించండి ఇక్కడ. అందుకు కామంతో ఏడుస్తాడు, క్రోధంతో ఏడిపిస్తాడు. ఇంతే ఈ 2 గుణములు. కనుక ఏడవడం కామలక్షణం, ఏడిపించడం క్రోధ లక్షణం. ఈ 2 కరడుగట్టిన వాడవయ్యా నువ్వు అని వాడి క్యారెక్టర్ తగ్గ పేరు పెట్టాడు పరమేశ్వరుడు. మొత్తానికి ఏది ఇచ్చినా ఈశ్వరుడు బిరుదిచ్చినట్టే. ఏమైనా చితగ్గొట్టాను గనక, నన్ను శరణన్నావు గనక, నన్ను శరణన్నది వృధా పోదు. శివా శరణు అన్నవాణ్ణి నేను వ్యర్థంగా పంపను, ఏదో ఒకటి ఇస్తాను. ఏం కావాలన్నాడు? నా ఆయుష్ గట్టిగా ఉండేటట్టు చూడయ్యా, నాకు ఎవరి చేత ప్రమాదం లేకుండా ఉండేటట్టు చూడయ్యా. ఎందుకంటే అలా అడగాల్సి వచ్చింది. నేను బ్రహ్మ మాట మీద నమ్మకం పోయిందా? వీడు అహంకారానికి మొట్టమొదటి దెబ్బ కొట్టింది ఇక్కడే. మళ్ళీ 2వ దెబ్బ మరొకటి కొడతాడే, అది కూడా సస్పెన్సే. ఒక దెబ్బ ఇక్కడ తగిలిందాడు వీడు అహంకారానికి. దానితో నాకు వరముందని అన్ని చోట్ల గర్వించడానికి లేదన్నమాట అని తెలిసి వచ్చింది వీడికి మొట్టమొదట. కనుక ఇలాంటి వాడు మరెవడైనా తారసపడితే గతి ఏమిటి? కనుక బ్రహ్మగారు ఇచ్చింది మరొక్కసారి పదిలం చేసుకుంటున్నాడు. కనుక తమరు కూడా యాక్సెప్ట్ చేయండి, నాకు ఎవరి వల్ల ప్రాణాపాయం ఉండకూడదు. అంతేకాదు నంది అన్న మాట ఇతనికి కదిలించింది. నువ్వు చేసిన పాపకర్మలకి ఇదివరకే చచ్చావు అన్నాడే, అందుకు నేను చేసిన పాపకర్మలకి నా ఆయువు దెబ్బతినకుండా తమరు అనుగ్రహించి నా ఆయువు పదిలంగా క్షేమంగా ఉండేటట్టు చూడండి అని లోపల భయంతో వచ్చిన మాట ఇది. బింకంగా మాట్లాడే ప్రతి వారి గుండెలో భయం కొట్టుకుంటూనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. లేకపోతే దుర్మార్గుల బింకంలో భయం దాగి ఉంటుంది, వాళ్ళ గర్వంలో కూడా భయం దాగి ఉంటుంది. ఎంత పొగరు చూపించినా ఇంకన్నాళ్ళలోనూ భయం ఉంటూ ఉంటుంది. అది కనిపిస్తుంది తడిలో. ఈ విధంగా చెప్తే స్వామి సంతోషించి, నీకు చంద్రహాసం అనే ఖడ్గాన్ని ఇస్తున్నాను, ఇంకా మరికొన్ని శస్త్రాస్త్రములు ఇస్తూ ఉన్నాను, క్షేమంగా వెళ్ళు. నువ్వు నన్ను అవహేళన చెయ్యనంత వరకు నీకేం పర్వాలేదన్నట్టు. ఇది ఒకటి చాలా ముఖ్యం. శివుణ్ణి అవహేళన చేయకూడదట. అంటే అర్థం ఏంటి? శివుడు శివస్వరూపము ధర్మరూపంలో ఉంటుంది, దాన్ని అవహేళన చేసిన దెబ్బ తప్పదు. అందుకే చిన్న కండిషన్ పెట్టాడు, నన్ను అవహేళన చేయనంత వరకు నీకు పర్వాలేదు అని చెప్పాడు. అక్కడి నుంచి క్రమంగా బయలుదేరి వచ్చాడు. శివుని నుంచి వరములు పొంది చిదిగిన చేతులు మళ్ళీ శివానుగ్రహం చేత బలం పుంజుకుని వచ్చాడు. ఆ వస్తూ ఉండగా మరింత నమ్మకం ఏర్పడింది. శివుడు కూడా వరం ఇచ్చాడు కనుక బ్రహ్మ శివుడు ఇద్దరైపోయారు త్రిమూర్తుల్లో. ఇంకోడు ఉన్నాడు, వస్తాడు, తొందర ఎందుకు? వాడు వస్తే ఇంక మిగలడు, వీడు పొందాల్సింది పొందుతాడు. ప్రస్తుతానికి ఇంకా అంత తొందర లేదు వీడికి. కొంతకాలం బ్రతకనిద్దామని ప్రతిదేవత ఉపేక్షించేట వీడిని. ఇది పెద్ద రహస్యం ఇది. ఇక్కడ నుంచి బయలుదేరుతూ వస్తున్నాడు. హిమవత్ పర్వత ప్రాంతంలోని సంచరిస్తున్నాడు. హిమవత్ పర్వతం
యుగాల నుంచి తపోభూమి, యుగాల నుంచి తపోభూమి. కేవలం మానవులైన యోగులే కాదు, మన కంటికి కనబడిన దేవర్షులు, గంధర్వులు ఇత్యాదులు ఇప్పటికీ అక్కడ అనేక మంది ఉన్నారు. ఆశ్చర్యచకితులమైపోతాం. మనం ప్రవేశించలేని అనేక చోట్ల ఇప్పటికీ ఉన్నాయి. మనం ప్రవేశించగలిగింది హిమాలయాల్లో 0.1% కూడానా అని ఇంకా సందేహమే. ఇంకా ఎన్నున్నాయో ఏమిటో చెప్తారా? వెళతామంటే సాధ్యం కాదు. మనం వెళ్లకుండా కాపాడుతూ అనేక మంది యోగులు అక్కడ సంచరిస్తున్నారు. ఇవి తెలియాలంటే స్వామి చిన్మయానంద గురువు గారు తపోవన్ మహారాజ్ హిమగిరి విహారంలో అత్యద్భుత విషయాలు రచించారు. హిమాలయం అంతా అట్లాంటి అత్యద్భుతమైన అంశాలతో కూడినటువంటిది. ఆనాడే అక్కడ ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి చోటు ఉండేది. అక్కడ ఆ చోటులో ఒక పవిత్రమైన స్త్రీమూర్తి కనిపించిందిట హిమవత్ పర్వత ప్రాంతంలో. ఆమె చూస్తూ ఉండగా మహా తేజోమయంగా ప్రకాశిస్తూ ఉన్నది, మహా సౌందర్యవతి, మంచి యవ్వనంలో కూడా ఉన్నది, తపస్వినిగా ఉన్నది. వేషమంతా కూడా నారబట్టలు కట్టుకుని భ్రూమధ్యంలో దృష్టిని నిలిపి ధ్యానైక దృగంచలములతో ఉన్నటువంటి తల్లి. అటువంటి పవిత్రమైన ఆమె తపశ్శక్తి చేత ఆశ్రమ ప్రాంతం అంతా కూడా ఒక దివ్య వాతావరణం ఏర్పడిందిట. పైగా వీడికి కామ క్రోధ రెండు బాగా బలిసాయి. శరీరంలో బలం ఉంది కదా, అది ఉంటే అన్నీ ఉంటాయి. రజోగుణం చేత బాగా ఒకవైపు క్రోధాన్ని చూపిస్తూ వాడిని వీడిని కొట్టాలని తిరుగుతున్నాడు. ఆ కామంతో ధర్మాధర్మ విచక్షణ లేకుండా తిరుగుతున్నాడు ఇక్కడ. అందుకే అనేక మంది అప్సర స్త్రీని, దేవతా స్త్రీని ఈ వరకే చేపట్టాడు. అప్పటి నుంచో మొత్తుకుంటున్నాడు విభీషణుడు, ఎప్పుడైనా నీకు పరస్త్రీ వ్యామోహం ప్రాణం తీస్తుంది సుమా అని అప్పటి నుంచి చెప్తున్నట్ట. యుగాల నుంచి గోల పెడుతున్నాడండి వాడు విభీషణుడు. అయినా వీడికి ఎక్కలేదు. రోగికి పథ్యం వెగటుగా తోస్తుంది కదా అంటాడు వాల్మీకి. ఈ విధంగా ఉన్నవాడికి ఇంత అద్భుతమైన తపస్విని చూసినా కాముక దృష్టి కలిగింది వీడికి. కానీ మొట్టమొదటి మాత్రం వచ్చి, ఇంత తేజస్సుగా కనబడుతున్నావు, మహాతపస్వినిగా ఉన్నావు, నువ్వెవరు అని అడిగాడు. అడిగితే ఆమె చెప్తున్నది, పైగా ఒంటరిగా ఉన్నావు నువ్వెవరు అన్నాడు. అదొక మాట. ఒంటరిగా ఉన్నావు ఇక్కడ, ఏమిటి విశేషము అని అడిగితే ఆమె చెప్తున్నది, మా నాన్న పేరు కుశధ్వజుడు. ఈ కుశధ్వజుడు బృహస్పతి పుత్రుడు. అంటే హిమవత్పర్వత ప్రాంతంలో ఎటువంటి వారు తపస్సులు చేశారో చూడండి. బృహస్పతి పుత్రుట అంటే దేవాచార్యుని పుత్రుడు కుశధ్వజుడు. ఆయన నిరంతరం తపస్వి. ఈ తపస్సులో భాగంగా వేదాభ్యాసం ఎప్పుడు చేసేవాడు. వేద చదువుతూ వేదం వల్లె వేస్తూ, అది ఆమ్నాయం కదా, నిరంతరం వల్లె వేయవలసింది కనుక ఆమ్నాయం అని పేరు దానికి. ఆ వేదాన్ని నిరంతరం వల్లె వేస్తున్నాడు. ఎందుకంటే వేద శబ్దము వల్లె వేసేవాడిని పవిత్రం చేస్తుంది, ఆ ప్రాంతాన్ని పవిత్రం చేస్తుంది. తదేక నిష్ఠతం. అంతేగాని ఎవరు వింటున్నారు ఎవరికి అని కాదు. తాను ఆశ్రమంలో నిరంతరం ఆ వేద పురుషుని కొలుచుకుంటూ ఉన్నాడు. నిరంతరం ఆ వేదాన్ని మంత్రాలని అంటూ ఉంటే ఆ వేదమంత్ర తేజస్సంతా కలిసి ఒక జ్యోతి రూపం ధరించిందిట. ఇది కొంచెం ఆలోచించవలసిన అంశం అండి.